మనవరు మన వార్తలు చూద్దాం. కృష్ణా జిల్లా గన్నవరంలో పవిత్ర హజ్ యాత్రను ప్రారంభించారు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎండి ఫారూక్. గన్నవరం ఎస్ఎం కన్వర్షన్ సెంటర్లో హాజీలకు ఏర్పాటు చేసిన బస కేంద్రాల దగ్గర నుంచి పవిత్ర హజ్ యాత్ర మొదలైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, నజీర్తో కలిసి ఎండి ఫారూక్ జెండా ఊపి ప్రారంభించారు. 160 మంది హజ్ యాత్రికులు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సౌదీ అరేబియాకు బయలుదేరారు. ఈ యాత్ర మొత్తం 40 రోజులు కొనసాగనుంది. ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఉంటే ఆయన ఆశయం బాగా చేయాలి. అందుకని పవిత్ర నగరం మక్కా పోతా ఉన్నారు. భగవంతుని ప్రార్థనలు చేసి మన రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, అందరి కోసం మీరు అందరూ ప్రార్థనలు చేయండి. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎందుకంటే రాష్ట్రాలుంటే రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి గతంలో కూడా చెప్పే ప్రార్థనలు చేయించాం. అదేవిధంగా మేము ఇప్పుడు కూడా కోరుకుంటున్నాం ముఖ్యమంత్రి గారికి, కుటుంబం కూడా మన రాష్ట్రం, మన రాష్ట్ర ప్రజలు సురక్షితంగా ఉండాలి, మన రాష్ట్రం కూడా బాగుండాలి, అభివృద్ధి చెందాలి. మన ప్రతి మీద ఆధారపడకుండా ఏ రాష్ట్రం కూడా మన రాష్ట్రం నుంచే అన్ని కార్యక్రమాలు జరగాల మనం కూడా గతం రాబోయే కారణమని చెప్పి ముఖ్యమంత్రి ఆశించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ తల్లిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు మంత్రి కొలుసు పార్థసారథి. ముందుగా మంత్రి పార్థసారథికి దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్న మంత్రి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కుటుంబానికి వేదాశీర్వచనాలు అందించారు ఆలయ అర్చకులు. గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజును ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ మర్యాదపూర్వకంగా కలిశారు. విజయనగరంలోని అశోక్ గజపతిరాజు బంగ్లాలో సమావేశమయ్యారు. నేపథ్యంలో స్పీకర్ అయ్యన్న, అశోక్ గజపతిరాజు తమ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం తాజా రాజకీయ పరిణామాలకు సంబంధించి ముచ్చటించారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో బొమ్మల కొలువు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో 3 రోజుల పాటు బొమ్మల పండుగ నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, కలెక్టర్ లక్ష్మీషా స్థానిక ఖిల్లాపైకి ట్రెక్కింగ్ చేసి పర్యాటకాన్ని ప్రోత్సహించారు. 500 ఏళ్ల చరిత్ర కలిగిన కొండపల్లి కళా వారసత్వాన్ని కాపాడుకోవాలని, పర్యాటకులకు అన్ని సౌకర్యాలు కల్పించి ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. ఇది ఈ రోజు కాదు, దాదాపుగా 2 దశాబ్దాల క్రితం తొలిసారిగా ల్యాంకో సంస్థ వారు, అప్పటి లగడపాటి రాజగోపాల్ గారు పార్లమెంట్ సభ్యులు దీనికి తొలిగా శ్రీకారం చుట్టారు. మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రఖ్యాత కేంద్రమైనటువంటి కొండపల్లి కిల్లా నిరాదరణకు గురైంది కొన్ని కారణాల వల్ల. దీని మీద 2-3 కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. కొండపల్లి కిల్లాకి వెళ్ళే ప్రధానమైన రహదారి మన బూడిద చెరువు దారి కూడా అదే అవటం వల్ల పర్యాటకులు అక్కడికి వెళ్ళాలంటే తీవ్రమైన ఇబ్బందికర పరిస్థితుంది. దానికి ప్రత్యామ్నాయ దారి కూడా చూడాలని చెప్పి కలెక్టర్ గారు నిర్ణయం. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ హాజరయ్యారు. సత్తెనపల్లి మున్సిపల్ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరిన కన్నా లక్ష్మీనారాయణ మున్సిపల్ అధికారులు గార్లపాడు బస్టాండ్ దగ్గర మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు కన్నా లక్ష్మీనారాయణ. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ఏర్పాటు చేయబోతున్న సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను పూర్తిగా రద్దు చేయిస్తామన్నారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. దీనికోసం ప్రజలెవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. మురుగునీటిని శుద్ధి చేయాలి అనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును ప్రతిపాదించినట్టుగా చెప్పారు. అయితే ప్లాంట్ ఏర్పాటు వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని స్థానిక ప్రజలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నందున ఎస్టీపీని తరలించడం లేదా రద్దు చేయించే దిశగా ప్రభుత్వంతో చర్చిస్తామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. హైదరాబాద్ లో చాలా ఉన్నాయి, చాలా ఖాళీల మధ్యలో ఉన్నాయి. కానీ వాళ్ళు ఏ విధంగా నడుస్తూ ఉన్నాయి, ఎట్లా నడుస్తూ ఉంది, ఒక ఏమాత్రం వాసన లేకుండా గిట్ట నడుస్తూ ఉన్నాయి. కానీ మీరు భయభ్రాంతులు ఇంకా ఎక్కువ ముఖ్యంగా ఏంటంటే దాన్ని నమ్మకం అనేది పోయి అపనమ్మకం వచ్చినప్పుడు మనం దాన్ని ఏం చేయలేము. కాబట్టి ఉత్తగుకుండా మనకు రోగాలు వస్తే దాన్ని తలుచుకుంటే కాబట్టి దాన్ని మీ భయభ్రాంతులను కాకుండా మీ ఖాళీల మధ్యలోకి వెళ్ళి తీసేయడానికి అధికార యంత్రాంగం.
రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివరాంపల్లి రాయల్ జ్యూస్ సెంటర్ సమీపంలో ఫుట్పాత్ ఆక్రమణలు తొలగించారు అధికారులు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణలను తొలగించారు అత్తాపూర్ మున్సిపల్ అధికారులు. ఎవరైనా ఫుట్పాత్లను ఆక్రమిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని అత్తాపూర్ డిప్యూటీ కమిషనర్ హెచ్చరించారు. తెలంగాణపై బీజేపీ నేతలు విషం చిమ్ముతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి జోగురామన్న. ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండిస్తూ ఆదిలాబాద్ లో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టాయి. ఎంపీ తేజస్వి సూర్య చిత్రపటాన్ని దగ్ధం చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి జోగురామన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులో బీజేపీ కాంగ్రెస్ కు చిత్తశుద్ది లేదని విమర్శలు గుప్పించారు. తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిస్తే సహించేది లేదని హెచ్చరించారు మాజీ మంత్రి జోగురామన్న. తేజస్వి సూర్య మాట్లాడిన మాటలు కావు. నరేంద్ర మోడీ గారు సభా నాయకుడే ఉండి సభలో మాట్లాడించిన మాటలు అని చెప్పి మేము ఇలా తీవ్రంగా టీఆర్ఎస్ పార్టీ శాఖ ఆదిలాబాద్ ఖండిస్తున్నాం. ఇలా మహిళల పట్ల ఈ భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. మరి ఇలా తెలంగాణ విభజన జరిగి 12-13 ఏళ్ళు అవుతున్నా ఇంకా కూడా నరేంద్ర మోడీ గారితో సహా భారతీయ జనతా పార్టీ అమిత్ షా కావచ్చు, తేజస్వి సూర్య కావచ్చు, ఇట్లా చాలామంది తెలంగాణ ప్రజల్ని విభజన పట్ల అవమానపరుస్తూ ఉన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పార్లమెంట్లో మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా బీజేపీ శ్రేణులు భారీ ఎత్తున ఆందోళన చేపట్టాయి. బీజేపీ నేత నరసింహారెడ్డి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిల దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. కాంగ్రెస్ కు మహిళల పట్ల చిత్తశుద్ది లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మొక్కజొన్న పంట కొనుగోలును ప్రారంభించింది మార్క్ ఫెడ్ సంస్థ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సాగుతున్న మొక్కజొన్న పంట కొనుగోలు కోసం కొన్ని రోజులుగా రైతులు ఆందోళన చేస్తుండటంతో సర్కార్ దిగొచ్చింది. దీంతో ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో కొనుగోలును ప్రారంభించారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. రైతులు పండించిన అన్ని రకాల పంటలను ప్రభుత్వ మద్దతు ధరకు విక్రయించుకోవాలని, ప్రైవేటు వ్యక్తులకు అమ్మి నష్టపోవద్దని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. రైతులు పండించిన పంటలకు మార్కెట్లో మద్దతు ధర లేనటువంటి సమయంలో ప్రభుత్వాలు రైతుల్ని ఆదుకోవాలన్నటువంటి ఆలోచనతోని గతంలో సోయాబీన్ కానీ, పత్తి కానీ, శనగలు కానీ, అదేవిధంగా ఈరోజు మొక్కజొన్న పంట ఆదిలాబాదులో గతంలో చాలా తక్కువ ఉండే. కానీ ఈరోజు మారుతున్నటువంటి పరిస్థితుల వల్ల, వాతావరణం వల్ల గతంలో పత్తి, సోయాబీన్కే పరిమితమైనటువంటి ఆదిలాబాద్ రైతులు ఈరోజు మిగతా ఇతర పంటలు మార్పిడి చేసి ఆ పంటలను కూడా పండించడం నిజంగా ఒక శుభ పరిణామం. గతంలో పత్తి పంట వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు రావడం, సరైనటువంటి దిగుబడి రాకపోవడం, ఈరోజు మొక్కజొన్న వైపు రైతులు ఆలోచన విధానాన్ని కొంచెం మార్చుకోవడం మంచి జరిగింది. రైతులు ఇస్తున్నటువంటి, అధికారులు ఇస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఎకరానికి 40 నుంచి 45 క్వింటాల మొక్కజొన్న కూడా వచ్చినట్టు. మంచిర్యాల జిల్లా వేంపల్లి ఆర్టీఓ కార్యాలయ ఆవరణలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా డ్రైవర్స్ కు ప్రత్యేక ఆరోగ్య కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో పెద్ద సంఖ్యలో డ్రైవర్లు పాల్గొన్నారు. వైద్యారోగ్య శాఖ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రోడ్డు భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణలో డ్రైవర్ల పాత్ర అత్యంత కీలకమని కలెక్టర్ తెలిపారు. డ్రైవింగ్ వృత్తిలో కంటి చూపు ఎంతో ముఖ్యమని, క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు కలెక్టర్ కుమార్ దీపక్. దాదాపు 200 మెంబర్స్ కి ఈ రోజు మెడికల్ చెకప్స్ జరుగుతుంది. దానికి ఎవరికి హైయర్ ఫెసిలిటీ రెఫర్ చేయడానికి అవకాశం ఉంటుంది, అది కూడా మనం చేస్తాం. సో మన మేజర్ టార్గెట్ అంటే రోడ్, మంచిర్యాల జిల్లాలో ఉన్న రోడ్ ఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రోడ్, గౌరవనీయులు సీఎం గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు అన్ని సేఫ్ గా ఉండాలి, సేఫ్ ఫర్ ట్రావెల్. సో అందరూ కరెక్ట్ గా డ్రైవ్ చేయాలి, కరెక్ట్ గా రూల్ పాటించాలి, లైసెన్స్ ఉన్న వాళ్ళే మాత్రం డ్రైవ్ చేయాలి, హెల్మెట్ పాటించాలి, దాంతో పాటు సీట్ బెల్ట్ యూజ్ చేయాలి.
డ్రంక్ చేసి డ్రైవ్ చేస్తే ఖచ్చితంగా పెనాల్టీ అవుతుంది. విదిన్ స్పీడ్ లిమిట్ లో మాత్రమే డ్రైవ్ చేయాలి. ఈ అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. మీ అందరూ కూడా. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌరస్తాలో అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్మెట్ ధరించి వాహనాలు నడుపుతున్న వాహనదారులకు కాగజ్ నగర్ డీఎస్పీ వహీదోద్దీన్ గులాబీ పువ్వులను అందజేసి అభినందనలు తెలిపారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో 6వ వార్డుకు ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మక్తల్ మున్సిపాలిటీలో 16 వార్డులు ఉండగా 6వ వార్డు మెంబర్ ఎరుకలి మహదేవ్ బలోన్మనానికి పాల్పడ్డారు. దీంతో ఉప ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఉప ఎన్నిక నిర్వహించిన అధికారులు పోలింగ్ బూత్ల దగ్గర పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో 10 వార్డులు ఉండగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 8 స్థానాల్లో గెలుపొంది. మిగిలిన రెండింట్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ చెరొకటి గెలుపొందాయి. అయితే ప్రస్తుతం కోఆప్షన్స్ మెంబర్స్ ఎన్నిక విషయంలో రగడ మొదలైంది. ఏఐఎఫ్బీ పార్టీలో ఉన్న వడ్డేపల్లి శ్రీనివాసులు, లక్ష్మీరెడ్డి కలిసి మున్సిపాలిటీని దక్కించుకోగా కోఆప్షన్ ఎన్నిక రాగానే ఇద్దరి మధ్య వైరం మొదలైంది. దీంతో బీఆర్ఎస్ ఒక కౌన్సిలర్ మద్దతుతో 4 కోఆప్షన్స్ స్థానాలను కైవసం చేసుకున్నారు లక్ష్మీరెడ్డి వర్గం రెబల్ అభ్యర్థులు. నల్గొండ జిల్లా తిప్పర్తి మార్కెట్ యార్డు ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. 20 రోజులు దాటినా ధాన్యం కొనుగోలు చేయట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ప్రభుత్వం వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు అన్నదాతలు. రైతుల భారీ ఆందోళనతో నార్కెట్పల్లి అద్దంకి హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. యాదాద్రి భువనగిరి జిల్లా నాగిరెడ్డిపల్లిలో ఎలుగుబంటి సంచారం తీవ్ర కలకలం రేపింది. ఎలిమినేటి రవీందర్ రెడ్డి అనే రైతు పొలం దగ్గర ఎలుగుబంటి సంచరించడం రైతులు, గ్రామస్తులను భయాందోళనకు గురిచేస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. దీంతో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు వినూత్న రీతిలో అవగాహన కల్పిస్తున్నారు. కొమరంభీం జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో డప్పు చాటింపులు వేయిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వ్యవసాయ, ఇతర పనుల కోసం వెళ్లేవారు ఉదయం 10 గంటల్లోపు ఇంటికి తిరిగి చేరుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. జంగలు పోయినా, చేనుకు పోయినా ఈ ఎండలు మస్తు కొడుతున్నాయి. 10 గంటలకు ఇంటికాడ చేరుకోవాలి. పోయినా, జంగలు పోయినా, చేనుకు పోయినా. నెల్లూరు జిల్లా గూడూరు నిమ్మ మార్కెట్లో నిమ్మకాయల ధరలు యాపిల్తో పోటీ పడుతున్నాయి. కిలో నిమ్మకాయల ధర గరిష్టంగా 170 రూపాయలు పలికింది. దీంతో సాగుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో గరిష్టంగా నిమ్మ ధర 135 రూపాయలు ఉండగా మార్కెట్ ఒడిదుడుకుల కారణంగా 4 రోజులుగా ధరలు పెరిగాయని మార్కెట్ యార్డ్ అధికారులు చెబుతున్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు ఇవాళ దర్శించుకున్నారు. వీరిలో గోవా విద్యుత్ శాఖ మంత్రి రామకృష్ణ, అపోలో చైర్మన్ డాక్టర్ సి ప్రతాప్ రెడ్డి, తెలంగాణ ఎమ్మెల్సీ బుగ్గారపు దయానంద్తో పాటు తెలంగాణ రామకుండం మాజీ ఎమ్మెల్యే కె చంద్ర పటేల్, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఉన్నారు. వీరంతా స్వామివారిని దర్శించుకుని ఆలయ అర్చకుల వేదాశీర్వచనాలు అందుకున్నారు. ఇక ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ 10 TV.